గుడ్ మార్నింగ్ ఎవరిబడి. వాళ్ళ అప్లైడ్ స్టాటిస్టిక్స్ సెమిస్టర్ 5లో ఫైనల్ ఇయర్స్ విద్యార్థులకి అప్లైడ్ స్టాటిస్టిక్స్ పేపర్లో లెక్చర్ 8ని మనం చూద్దామండి. ప్రీవియస్ లెక్చర్లో మనం ఏం చేసామంటే సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ యొక్క అడ్వాంటేజెస్, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ యొక్క డెఫినేషను, ఓకే, ఆ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ మీద ఉన్న థియరము, మీన్ థియరం అన్నది చేసామండి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ y బార్ n ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ Y బార్ n అన్న మీన్ థియరం చేసాం. ఈ క్లాస్లో మనం ఏం చేస్తామంటే థియరం 2 అండి. థియరం 2 స్టేట్మెంట్ వచ్చేసి ఇన్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్ the sample mean square is an unbiased estimator of the population mean square. Sample mean square is an unbiased estimator of the population mean square, that is expectation of small s square is equal to capital S square. Expectation of small s square is equal to మనం ఏం చూపించాలండి, క్యాపిటల్ S square అన్నది చూపించాలి. ఓకే, అయితే మనం ప్రూఫ్ చూద్దామండి. ఇక్కడ మీనింగ్ ఇన్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్ అని అడిగాడండి. అంటే ఆ టెక్నిక్ వాడి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎస్ స్క్వేర్ అని ప్రూవ్ చేయాలండి మనం. ఓకే, అయితే సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్ టెక్నిక్ ఏంటంటే, మీకు ఒక పాపులేషన్ నుంచి శాంపుల్స్ని ఎలా డ్రా చేసుకుంటాం, ఈక్వల్ ఛాన్స్ తోటి డ్రా చేసుకోవాలి. ఒక పాపులేషన్ నుంచి శాంపుల్స్ని ఎలా డ్రా చేసుకోవాలి, ఈక్వల్ ఛాన్స్ తోటి డ్రా చేసుకోవాలి. ప్రాబిలిటీ వాల్యూస్ ఏమవ్వాలి, చేంజెస్ అవ్వాలి. ఓకే, అంటే ఆల్వేస్ ఇంక్రీజ్ అవ్వాలి, ప్రాబిలిటీ వాల్యూస్ ఇంక్రీజ్ అవ్వాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇంక్రీజ్ అవుతాయండి ప్రాబిలిటీ వాల్యూస్, 0 నుంచి 1 వరకు ప్రాబిలిటీ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. ఓకే, అది సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్ యొక్క డెఫినేషన్ అండి. ఓకే, అయితే పాపులేషన్లోంచి శాంపుల్స్ని డ్రా చేసేటప్పుడు పాపులేషన్ సైజ్ అన్నది ఎలా అవుతుంది, రెడ్యూస్ అవుతుందండి. పాపులేషన్ సైజ్ ఏమవుతుంది, రెడ్యూస్ అవుతుంది. రిపిటేషన్స్ అనేవి ఉండవు. సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్ టెక్నిక్లో రిపిటేషన్స్ అనేవి ఉండవు. అంటే పాపులేషన్ శాంపుల్ తీసినప్పుడు మళ్ళీ పాపులేషన్ యూనిట్ అనేది ఇంక్లూడ్ అవ్వదు. ఓకే, నాట్ ఇంక్లూడెడ్ అండి. ఇక్కడ మీనింగ్ ఏంటండి, పాపులేషన్లోంచి శాంపుల్ నాట్ ఇంక్లూడెడ్. ఓకే, అంటే రిపిటేషన్స్ ఉండవని మనం అర్థం చేసుకోవాలండి. అయితే మనకి ఆల్రెడీ తెలుసు, వి నో దట్ స్మాల్ ఎస్ స్క్వేర్ నొటేషను మనం ఏం చెప్పుకున్నాం అండి, శాంపుల్ మీన్ స్క్వేర్ నొటేషన్ ఏం చెప్పుకున్నాం, 1/n-1 సమ్మేషన్ ఐదుని ఫ్రమ్ 1 to n yi మైనస్ y బార్ n హోల్ స్క్వేర్. దీన్ని ఎలా రాసుకోవచ్చండి, 1/n-1 సమ్మేషన్ ఐదుని ఫ్రమ్ 1 to n ఎలా రాసుకోవచ్చు, yi స్క్వేర్ మైనస్ n ఇంటూ y బార్ n స్క్వేర్, n ఇంటూ y బార్ n స్క్వేర్. ఓకే, సమ్మేషన్ ఐదు ఫ్రమ్ 1 to n yi స్క్వేర్ మైనస్ n ఇంటూ y బార్ n స్క్వేర్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు s స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/n-1 సమ్మేషన్ ఐదు ఫ్రమ్ 1 to n yi స్క్వేర్. ఫస్ట్ థియరం ప్రకారం స్టేట్మెంట్ తెలుసు మీకు ఆల్రెడీ, మైనస్ n ఇంటూ మీన్ ఎలా రాసుకుంటామండి, 1/n సమ్మేషన్ ఐదు ఫ్రమ్ 1 to n yi హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/n-1 సమ్మేషన్ ఐదు ఫ్రమ్ 1 to n yi స్క్వేర్ మైనస్ n ఇంటూ దీన్ని స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే, గుర్తుపెట్టుకోండి, ప్రతిదాన్ని స్క్వేర్ చేస్తే దాంట్లో ఏ టర్మ్ ఉంటుందండి, కోవేరియన్స్ టర్మ్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ a - b హోల్ స్క్వేర్ చేశారు అనుకోండి, అందులో a² + b² + 2ab అంటే
ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నామండి, అది ఇది ఒకటి కాదు. ఓకే, అంటే కోవేరియన్స్ టర్మ్ అన్నది ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి హోల్ స్క్వేర్ చేసేటప్పుడు కంపల్సరీ ఇందులో ఏ టర్మ్ ఇన్వాల్వ్ అయి ఉంటుందండి, కోవేరియన్స్ టర్మ్ ఇన్వాల్వ్ అయి ఉంటుందని చెప్పి మనం తీసుకుంటామండి. అంటే ఏమవుతుంది 1/n స్క్వేర్ సమ్మేషన్ ఐదు రండి ఫ్రమ్ 1 to n yi స్క్వేర్ ప్లస్ 1/n స్క్వేర్ summation I is not equal to j is running from 1 to small n yi yj. That is equal to 1/n minus 1 summation I is running from 1 to small n yi square మైనస్ ఇదేమవుతుందండి n క్యాన్సిల్ అయిపోతే ఎంత ఉంటుందండి ఇక్కడ 1/n సమ్మేషన్ ఐదు రండి ఫ్రమ్ 1 to n yi స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి, మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది మైనస్ n క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది ఇక్కడ 1/n సమ్మేషన్ I is not equal to j is రండి ఫ్రమ్ 1 to n yi yj. ఇది చేసుకున్నాం. తర్వాత 1/n minus 1 దీంట్లో సమ్మేషన్ ఐదు రండి ఫ్రమ్ 1 to n yi స్క్వేర్ కామన్ తీసాం అనుకోండి ఏం మిగులుతుంది 1 minus 1/n సమ్మేషన్ ఐదు రండి ఫ్రమ్ 1 to n yi స్క్వేర్ మైనస్ 1/n సమ్మేషన్ ఐదు నాట్ ఈక్వల్ j రండి ఫ్రమ్ 1 to n yi yj. ఓకే, దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఏమవుతుంది n minus 1/n అంటే n minus 1 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుందండి 1/n సమ్మేషన్ ఐదు రండి ఫ్రమ్ 1 to n yi స్క్వేర్ మైనస్ ఇదేమవుతుంది 1/n into n minus 1 సమ్మేషన్ I is not equal to j is running from 1 to n yi yj. దీన్ని ఈక్వేషన్ స్టార్ అనుకుందామండి, అంటే మెయిన్ ఈక్వేషన్ అనుకుందాం స్టార్ అంటే. ఓకే, ఇది ఏంటంటే ఇది ఎస్ స్క్వేర్. ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే శాంపుల్ మీన్ స్క్వేర్, ఇలా ఉన్న శాంపుల్ మీన్ స్క్వేర్ని ఈ విధంగా రాసుకున్నామండి. ఓకే, అది నెక్స్ట్ దీనికి శాంపుల్ మీన్ స్క్వేర్ మనం ఏం అప్లై చేయాలి, ఎక్స్పెక్టేషన్స్ అప్లై చేయాలి. ఓకే, టేకింగ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ బోత్ సైడ్స్ కనుక మనం చేస్తే ఏమవుతుందండి, ఇది బోత్ సైడ్స్ ఎక్స్పెక్టేషన్స్ తీసుకోండి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/n అంటే ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు దేనికి ఉంటుంది, వేరియబుల్కి ఉంటుందండి. 1/n ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సమ్మేషన్ I is from 1 to n yi స్క్వేర్ మైనస్ 1/n into n minus 1 ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సమ్మేషన్ I is not equal to j running from 1 to n yi yj. దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం అండి. ఓకే, ఈక్వేషన్ 1 అనుకుందాం. ఈక్వేషన్ స్టార్ ఇది ఈక్వేషన్ 1. ఇందులో నౌ ఇది తీసుకుందాం అండి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సమ్మేషన్ ఐ అండి ఫ్రమ్ 1 to n yi స్క్వేర్. నేను ఆల్రెడీ మనం నేర్చుకున్నాం అండి, శాంపుల్స్ని పాపులేషన్లోకి రాసుకోవాలంటే ఇదే టెక్నిక్ అండి, సింపుల్ అయిన శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్ టెక్నిక్లో మనం ఏమవుతుందంటే శాంపుల్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ స్క్వేర్ కూడా ఏమో క్యాపిటల్ ఎస్ స్క్వేర్ పాపులేషన్లో మనం కన్వర్ట్ చేయాలంటే ఒక యూనిట్ని ఇంక్లూడ్ చేసుకుంటామండి. అదేంటంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సమ్మేషన్ ఐదు రన్నింగ్ ఫ్రమ్ 1 to n ai ఇంటూ yi స్క్వేర్. ఏ అన్నదాన్ని పాపులేషన్లోకి ఇంక్లూడ్ చేసుకున్నామండి, ఏ అన్న యూనిట్ని. ఇప్పుడు ఏదైతే ఇంక్లూడ్ చేసుకున్నామో అది ఏమవుతుంది, వేరియబుల్ అవుతుంది, మిగతా అది కాన్స్టెంట్ కింద యాక్ట్ చేస్తుందండి. సమ్మేషన్ ఐదు రన్నింగ్ ఫ్రమ్ 1 to క్యాపిటల్ n ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ai ఇంటూ yi స్క్వేర్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ అంటే ఏకి ప్రాబిలిటీ వాల్యూస్ ఏముంటాయండి, ఒక యూనిట్ని ఇంక్లూడ్ చేస్తున్నారంటే దాని ప్రాబిలిటీ ఐదు 0 అవ్వాలి లేదంటే 1 అవ్వాలి. 0 అయితే నాట్ ఇంక్లూడెడ్ అంటామండి, 1 అయితే దాన్ని ఏమంటాం ఇంక్లూడ్ అంటామండి. మనకు 1 అవ్వాలి కాబట్టి
ప్రాబిలిటీ ఎంత అండి, దాన్ని తీస్తున్నాం పాపులేషన్ తీస్తున్నాం కాబట్టి ప్రాబిలిటీ ఎంత అవుతుంది, 1/N. ith యూనిట్ అంటే ఇది ఎంత సమానం, స్మాల్ సైజ్తో సమానం కాబట్టి n/n. n/nతో అవుతుంది. సమ్మేషన్ 5 ఫ్రమ్ 1 to n ya². అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత అవుతుంది, స్మాల్ n/N అవుతుందండి. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. నెక్స్ట్ తీసుకుందాం. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ అదేవిధంగా సమ్మేషన్ i is not equal to j ఫ్రమ్ 1 to n yj ఇది తీసుకుంటే దీన్ని పాపులేషన్లో కన్వర్ట్ చేయాలంటే ఏమవుతుంది, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఇక్కడ 2 యూనిట్లు ఉన్నాయండి, 2 యూనిట్లు కాబట్టి రెండిటిని ఇంక్లూడ్ చేసుకోవాలండి. అప్పుడు ఏమవుతుంది, సమ్మేషన్ i is not equal to j ఫ్రమ్ 1 to N. స్మాల్ yj ప్లేస్లో ఏమవుతుందండి, ఇంకోటి 2 యూనిట్లు ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఏజ్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటామండి, yj. ఓకే, శాంపుల్ని పాపులేషన్లో కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మారిని కొత్తగా ఏం యాడ్ చేసుకున్నాం, ఏజ్ అని ఇంక్లూడ్ చేసుకున్నాం కాబట్టి ఏ వేరియబుల్స్ అవుతాయి, ఏజ్ అనేది వేరియబుల్స్ అవుతాయి. అప్పుడు ఏమవుతుందండి, దట్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ i is not equal to j ఫ్రమ్ 1 to N ఎక్స్పెక్టేషన్ ఆఫ్ aj ఇంటూ yj. ఇప్పుడు ఇందులో ith యూనిట్ ఆల్రెడీ ప్రాబిలిటీ ఎంత అయింది, స్మాల్ n/N అయింది. ఎక్స్ట్రా jth యూనిట్ వచ్చిందండి. jth యూనిట్ని ఇంక్లూడ్ చేసేటప్పుడు మనకి ఏమవుతుంది, 2 ప్రాబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు చూద్దామండి. ఇఫ్ ఏ వాల్యూ 1 అయిందనుకోండి, ఇఫ్ ది ith యూనిట్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ది శాంపుల్ ఇంక్లూడ్ చేసుకున్నట్టు 1 అయితే. ఓకే, ఏ రెండింటికి ఒకటేనండి కండిషను. 0 అయిందనుకోండి, ఇఫ్ ది ఏకి రాస్తాము, తర్వాత ఏజేకి రాస్తాము. ఇఫ్ ది ith యూనిట్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ది శాంపుల్, నెక్స్ట్ అదేవిధంగా ఏజే కూడా చెప్పేయండి. ఏజే ఏమవుతుంది, 1 అయితే ఇఫ్ ది jth యూనిట్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ది శాంపుల్. 0 అయితే ఇఫ్ ది jth యూనిట్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ది శాంపుల్, అయితే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏజే వాల్యూ ఏమవుతుందో ఒకసారి మనం చూద్దామండి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏజే ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ప్రాబిలిటీ ఆఫ్ ఏజే వాల్యూ కూడా ఏమవ్వాలి, 1 అవ్వాలి. 0 అయితే ప్రాబిలిటీ ఆఫ్ ఏజే వాల్యూ కూడా ఏమవ్వాలి, 0 అవ్వాలి. ఓకే, 5 1 లేదంటే 0 ఇంటూ ఎనీథింగ్ ఎంత అవుతుంది, ఇది 0 అవుతుంది కాబట్టి మనకి ఏమైంది, 1 అవ్వాలి. 1 అవ్వాలంటే మనకు చూడండి, ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలి ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఏజే ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలి. ఎప్పుడు ఏజే ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, అండర్ ది కండిషనల్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడే ఏజే ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకే, అంటే మల్టిప్లికేషన్ థియరం అండి ఇది. ఇంకా ఏ ఈజ్ ఈక్వల్ టు 1కి ఆల్రెడీ ఒక యూనిట్ని ఇంక్లూడ్ చేసేటప్పుడు ప్రాబిలిటీ ఎంత అవుతుంది, సింపుల్ అండ్ శాంప్లింగ్లో స్మాల్ n/N అవుతుంది. సెకండ్ డ్రాక్ వచ్చేస్తున్నాం, ఇది ఏజ్ అంటే ఎంత, సెకండ్ డ్రాక్ వస్తున్నాం కాబట్టి ప్రాబిలిటీ వాల్యూ ఏమవుతుంది, n-1/n-1. ఓకే, అంటే సైజ్ ఏమవుతుంది, పాపులేషన్ సైజు డిక్రీజ్ అయిపోతుంది. ఈ విధంగా మనం రాసుకుంటామండి. ఏజే వాల్యూని తీసుకుని ఇది ఏజేకి ఈక్వేషన్ ఎంత ఇచ్చుకుందాం అంటే మనం దీనికి 3 ఇచ్చుకుందాం, ఇది 4 ఇచ్చుకుందాం. ఓకే, సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 4 in equation 3 we get
substituting equation 4 in equation 3 we get ఏమవుతుందండి expectation of summation I is not equal to j is running from 1 to n yi yj is equal to summation I is not equal to j is running from 1 to capital N. Expectation of a is బదులు ఏం రాసుకుంటామండి స్మాల్ n ఇంటూ n మైనస్ 1 బై క్యాపిటల్ n ఇంటూ n మైనస్ 1 yi yj. సమ్మేషన్ ఇప్పుడు వేరియబుల్స్ ఉంటుంది కాబట్టి ఇదంతా ఫ్రంట్ రాసేయండి n ఇంటూ n మైనస్ 1 బై క్యాపిటల్ n ఇంటూ n మైనస్ 1ని ఫ్రంట్ రాసేసుకుంటే i ఈజ్ నాట్ ఈక్వల్ టు j ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 టు క్యాపిటల్ N yi yj. దీనికి 4 ఈక్వేషన్స్ అయినాయి కాబట్టి ఈక్వేషన్ నెంబర్ 5 అన్నది పెట్టుకుందామండి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 5 in 1లో వేస్తే ఈక్వేషన్ 2 ఎంతండి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సమ్మేషన్ ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to n yi స్క్వేర్ వాల్యూ అండి అది. ఓకే, అంటే ఏమవుతుంది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ s స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/n అది ఎంతండి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ yi స్క్వేర్ వాల్యూ ఎంత ఉంది స్మాల్ n/n సమ్మేషన్ ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to క్యాపిటల్ N yi స్క్వేర్ ప్లస్ దీని వాల్యూ ఎంతండి 1/స్మాల్ n ఇంటూ n మైనస్ 1. దీని వాల్యూ ఎంత ఉంది n ఇంటూ n మైనస్ 1 బై క్యాపిటల్ N ఇంటూ n మైనస్ 1 సమ్మేషన్ i ఈజ్ నాట్ ఈక్వల్ టు j ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to క్యాపిటల్ N yi yj. ఇది వచ్చిందండి ఈక్వేషన్ 2లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వచ్చింది ఎక్స్పాన్షన్. n క్యాన్సిల్ అయిపోతాయి, ఏం మిగులుతుంది 1/n సమ్మేషన్ ఐదు రన్నింగ్ ఫ్రమ్ 1 to క్యాపిటల్ N yi స్క్వేర్ ప్లస్ n ఇంటూ n మైనస్ 1 n ఇంటూ n మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది, ఏం మిగులుతుంది 1/n n ఇంటూ n మైనస్ 1 సమ్మేషన్ ఐదు నాట్ ఈక్వల్ టు j ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to క్యాపిటల్ N yi yj. ఇది వచ్చింది. ఇది ఒకసారి చూడండి, ఇక్కడ ప్లస్ మైనస్ అనుకుంటండి. ఓకే, ఇది ఈక్వేషన్ స్టార్ అని రాసుకున్నారు కదా. ఈక్వేషన్ స్టార్ మీకు ఐడియా ఉందో లేదు చూడండి. ఈక్వేషన్ స్టార్ అంటే స్మాల్ s స్క్వేర్ వాల్యూ రాసుకున్నారు కదండి. ఒకసారి దాన్ని చూద్దాం. స్మాల్ s స్క్వేర్ ఏం రాసుకున్నారు 1/n మైనస్ 1 ఇంటూ సమ్మేషన్ ఐ ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n yi స్క్వేర్ yi మైనస్ y బార్ n హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ ఎంతండి 1/n మైనస్ 1. ఇదేమవుతుంది సమ్మేషన్ ఐ ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n yi స్క్వేర్ మైనస్ n ఇంటూ y బార్ n స్క్వేర్. ఓకే, దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే లాస్ట్ రాసుకున్నారు కదండి 1/n సమ్మేషన్ ఐ ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n yi స్క్వేర్ మైనస్ 1/n ఇంటూ n మైనస్ 1 సమ్మేషన్ ఐ ఈజ్ నాట్ ఈక్వల్ టు j ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n yi yj. లాస్ట్కి స్టార్ ఈక్వేషన్ ఇది వచ్చింది. దీని వాల్యూ ఏంటండి స్మాల్ s స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ దీనికి తేడా ఏంటండి, ఇక్కడ 1/స్మాల్ n ఉంటే ఇక్కడ ఎంత ఉంది 1/క్యాపిటల్ N ఉంది. సమ్మేషన్ ఐదు రన్నింగ్ ఫ్రమ్ 1 to స్మాల్ n yi స్క్వేర్ ఉంటే ఇక్కడ ఎంత ఉంది 1/ సమ్మేషన్ ఐదు రన్నింగ్ ఫ్రమ్ 1 to క్యాపిటల్ N yi స్క్వేర్ ఉంది. స్మాల్ yi yj ఉంటే ఇక్కడ ఏముంది క్యాపిటల్ yi yj ఉంది. రెండు ఎక్స్పాన్షన్స్ ఒకేలా ఉన్నాయి చూసుకోండి, రెండు ఎక్స్ప్రెషన్స్ ఒకేలా ఉన్నాయి కాబట్టి దీని బదులు ఏం రాసేసుకోవచ్చు డైరెక్ట్గా క్యాపిటల్ లెటర్స్లో ఉంది కాబట్టి ఇది క్యాపిటల్ s స్క్వేర్ అవుతుంది. therefore expectation of small s square is equal to capital S square.
అంటే శాంపుల్ మీన్ స్క్వేర్ మనం తీసుకుంటే ఏమొచ్చింది, పాపులేషన్ మీన్ స్క్వేర్ వచ్చిందండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరమ్ అండి. ఓకే, కంపల్సరీ ఎస్ఏ క్వశ్చన్కి మనకు వస్తుందండి. శాంపుల్ మీన్ స్క్వేర్ ఈజ్ ఎన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ ది పాపులేషన్ మీన్ స్క్వేర్. ఓకే, మీరు బాగా ఫాలో అవ్వాలండి, నేను నీట్గా నోట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.